మిథున రాశి వారికి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి ఈ వారం చివరిలో మారేటువంటి గ్రహములు ఏవైతే ఉన్నాయో, గురుగ్రహం కానీ రవి కానీ, ఆ రెండు కూడా దోషభూయిష్టమైనటువంటి స్థానాల నుండి మారిపోతూ ఉన్నారు. ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏదైతే గురుబలం అనేటువంటిది లేని స్థితి ఉన్నదో ఆ స్థితి నుండి బయటపడతారు. ప్రత్యేకించి ఈ వారం చివరి నుండి గురుబలం వస్తుంది, చాలా గొప్ప విషయం. అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా ఈ వారం చివరిలో పోతుంది. అంటే ఈ వారం చివరిలో ఈ 2 మంచి విషయాలు కూడా మిథున రాశి వారికి ఒక గొప్ప ఉపకారాన్ని చేయబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే శుక్రుడు కానీ బుధుడు కానీ యోగ్యమైనటువంటి స్థానాల్లో ఉంటూ చంద్రుని యొక్క బలంతో ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఈ రాశికి ఈ దోషాలు 2 తగ్గడం, అర్ధాష్టమ రవి కానీ అర్ధాష్టమ గురుడు కానీ జన్మ గురుడు కానీ తొలగడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. దాని ద్వారా చాలా కాలంగా ఉన్నటువంటి ఒక ఒత్తిడి, ఒక బాధ అనేటువంటిది తగ్గి దాని నుండి గొప్ప ఉపశమనం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, వీటిలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి కూడా ఈ వారం చివరిలో ఒక గొప్ప అవకాశం అనేటువంటిది వస్తుంది. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే మిథున రాశి వారికి ఈ వారంలో ఫలితాలు ముఖ్యంగా ఈ వారం మధ్య నుండి యోగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రుని యొక్క బలం కూడా ఈ వారం మధ్య నుండి ఈ రాశి వారికి వస్తుంది. కాబట్టి అటు పోటీ పరీక్షల విషయంలో కానీ, ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగము, విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా కుటుంబ సంబంధమైన ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో వచ్చేటువంటి ఈ గ్రహాల తాలూకు మార్పు ఫలితము ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.